ఒక కొత్త రకమైన వైరస్ ఇన్ఫెక్ట్ చేసి వాటి ద్వారా ఈ జబ్బుని అతివేగంగా ప్రపంచమంతా స్ప్రెడ్ చేస్తారు. ఈ వైరస్ దాడి పెరిగి ఎన్నో కోట్ల మంది అన్యాయంగా చనిపోతారు. హీరోయిన్ క్యాసీ వాళ్ళ అమ్మ ఒక నర్స్. తను పనిలో ఉండి ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ పాపం తను కూడా వైరస్ వచ్చి చనిపోతుంది. అమ్మని కోల్పోయి క్యాసీ, తన తమ్ముడు శామ్, నాన్న ఒలివర్ చాలా దుఃఖంలో ఉంటారు. కరెంటు, నీళ్లు లాంటి బేసిక్ వస్తువుల్ని ఆపేసి సునామీ, భూకంపాలని ఫిజికలీ ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఈ వైరస్ వదిలి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా చంపేసి ఎమోషనల్ గా కూడా మనుషుల్ని టార్చర్ పెడుతున్నారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో క్యాసీ తన తమ్ముడు శామ్ వాళ్ళ నాన్నతో కలిసి రెడీ అయి కావలసిన వస్తువులన్నీ తీసుకుని ఊరు బయట మిగతా సర్వైవర్స్ అందరూ కలిసి ఒక రెఫ్యూజీ క్యాంప్ ఏర్పాటు చేసుంటారు. అక్కడికి వెళ్లి స్టే చేస్తారు. అలా ఈ థర్డ్ వేవ్ అయ్యాక ఇక్కడే 4 నెలలు గడిచిపోతుంది. పరిస్థితులకు తగినట్టు అడాప్ట్ అయిన ప్రజలు ఎలాగో ఒకలా బ్రతుకుతూ వస్తుంటారు. అప్పుడు ఒక రోజు రాత్రి క్యాసీ వాళ్ళ నాన్న తనని క్యాంప్ నుంచి పక్కకి తీసుకువెళ్లి తన చేతికి ఒక గన్ ఇచ్చి దాన్ని ఎలా యూజ్ చేయాలో నేర్పిస్తాడు. సర్ప్రైజ్ అయిన క్యాసీ, వెపన్ ఎందుకు నాన్న, ఇక్కడ మనం సేఫ్ గానే ఉన్నాం కదా అని అడిగితే, ఇప్పుడు